నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను మాధురి ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జగన్మోహన్ రెడ్డి పాలనపై అన్ని వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన వెంటనే చెల్లెలు షర్మిల కూడా అన్న జగన్ పాలనపై నిప్పులు చెరిగింది. ఇదిలా ఉండగా ఇటీవల కార్మిక లోకం ఏపీ సర్కార్పై మండిపడింది. మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ వర్కర్లు ఇటీవల సమ్మెబాట పట్టారు. చివరికి చర్చలతో కథ సుఖాంతమైంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏది అనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకడం లేదు. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్లో చూద్దాం. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి పాలనపై విమర్శలు చేసేవారు. తాజాగా ఏపీసీసీ చీఫ్ షర్మిల కూడా ఈ జాబితాలో చేరారు. తాజాగా అన్న జగన్మోహన్ రెడ్డి పాలనపై చెల్లి షర్మిల మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడం వల్లనే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాలేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక విధానాల కారణంగా ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిందని ధ్వజమెత్తారు. విజయవాడ లాంటి నగరానికి మెట్రో రైలు కూడా తీసుకురాలేకపోయారని జగన్ సర్కార్పై మండిపడ్డారు షర్మిల. ఆంధ్రప్రదేశ్లో అన్న చెల్లి పొలిటికల్ వార్ ఇటీవల ప్రారంభమైంది. అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే చెల్లి వైఎస్ షర్మిలారెడ్డి ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలిగా షర్మిల ఇటీవలే పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు చేపట్టిన తొలి రోజే సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై నిప్పులు కురిపించారు షర్మిలారెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగే నాటికి 1,00,000 కోట్లు అప్పు ఉండేదన్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రుణభారం 3 లక్షల కోట్లకు చేరుకుందని షర్మిల మండిపడ్డారు. అన్ని బకాయిలు కలిపితే 10 లక్షల కోట్ల భారం ఆంధ్రప్రదేశ్పై పడుతోందని షర్మిల మండిపడ్డారు. అయితే ఈ రేంజ్లో అప్పులు చేసిన ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధి శూన్యమని నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సేవలు రుణభారం పెంచడమేనని షర్మిల వ్యాఖ్యానించారు. అంతేకాదు అమరావతి అంశాన్ని కూడా షర్మిల ప్రస్తావించారు. విభజన జరిగి 10 ఏళ్లవుతున్నా ఆంధ్రప్రదేశ్కు ఇప్పటివరకు రాజధాని అంటూ లేకుండా పోయిందని ఆమె వాపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 3 రాజధానుల అంశాన్ని పరోక్షంగా ఆమె తప్పుబట్టారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతులు కరువయ్యాయని షర్మిల మండిపడ్డారు. మెట్రో రైలు వ్యవస్థ విషయంలో మిగతా రాష్ట్రాలు దూసుకుపోతుంటే ఆంధ్రప్రదేశ్ చేష్టలొడిగి చూస్తోందన్నారు. విజయవాడ మహానగరానికి కనీసం ఒక్క మెట్రో రైలును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కార్ తీసుకురాలేకపోయిందని షర్మిల ఘాటు విమర్శలు చేశారు. అలాగే పట్టణాలు, నగరాల్లో కనీసం మంచి రోడ్లు వేసుకోవడానికి కూడా సర్కార్ దగ్గర నిధులు లేవని ఆమె మండిపడ్డారు. రాజధాని ఉందా? రాజధాని కట్టగలిగారా? రాజధాని కట్టడానికి డబ్బులు లేవు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మెట్రో అయినా ఉందా? విజయవాడలో కనీసం ఒక్క మెట్రో అయినా ఉందా? ఎక్కడా లేదు. కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో. ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా? దానికైనా డబ్బులున్నాయా? దానికి కూడా డబ్బులు లేవు. దేనికి డబ్బులు లేవు. అభివృద్ధి జరగలేదు. కానీ దళితుల మీద జరిగే దాడులు మాత్రం 100కు 100% పెరిగాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాఫియా చక్రం తిప్పుతోందని షర్మిల నిప్పులు చెరిగారు. మైనింగ్, ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని పీసీసీ చీఫ్ మండిపడ్డారు. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదా ప్రతిపత్తి ఇప్పటివరకు అమలు కాలేదన్నారు. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా, ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడం. ఇంతకంటే ఏం జరిగింది? 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. స్పెషల్ స్టేటస్ గురించి, స్పెషల్ స్టేటస్ వస్తే మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే, ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి, రాయితీలు, ఇన్సెంటివ్స్ వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కానీ 10 సంవత్సరాలైనా స్పెషల్ స్టేటస్ మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఎటువంటి చొరవ చూపలేదని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఊసే ఎత్తలేదని షర్మిల నిప్పులు చెరిగారు. జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం? స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ. ఉన్న ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు. ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది. స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. పోనీ అమరావతి రాజధాని అయిందా అంటే అది కాలేదు. ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు కదా, కనీసం ఒక ప్యాకేజ్ కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో మునిగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి గతంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ సర్కార్ విధానాలపై మరోసారి సమీక్షించుకోవాలని పలుసార్లు సూచించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి అనేక విలువైన సలహాలిచ్చారు. అయితే పాలనా దక్షుడిగా పేరున్న చంద్రబాబు సలహాలు, సూచనలను జగన్మోహన్ రెడ్డి ఏనాడు పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రస్తుతం తీవ్ర గందరగోళంలో పడింది. నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్పై నిర్మాణాత్మక విమర్శలు చేసేవారు. ఈ ఇద్దరు నేతల సూచనలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బేఖాతరు చేశారు. పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబు నాయుడుకు దత్తపుత్రుడు అంటూ హేళన చేస్తూ మాట్లాడారు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు. ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి పాలనా విధానాలను దుయ్యబట్టే నాయకుల్లో తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ వైఎస్ షర్మిల కూడా చేరిపోయారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పీసీసీ చీఫ్ షర్మిల స్వయానా చెల్లెలు కావడంతో ఆమె విమర్శలు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. సహజంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిని చంద్రబాబు మనుషులంటూ కౌంటర్లు ఇవ్వడం వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు మొదట్నుంచి ఉన్న అలవాటే. ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్ షర్మిలను కూడా చంద్రబాబు మనిషిని చేసేశారు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు. అంతటితో ఆగలేదు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా షర్మిల పనిచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కౌంటర్లు వేశారు. ఏవైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు విపక్ష నేతల నుంచి ఎడాపెడా విమర్శలొస్తున్నాయి. మరోవైపు ఆర్థిక రంగ నిపుణులు కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్పై ఇన్నాళ్లుగా నిప్పులు కురిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ కాంగ్రెస్ కమిటీ చీఫ్ హోదాలో సొంత చెల్లెలు షర్మిల కూడా జగన్ పాలనపై మండిపడుతున్నారు.